జయ గురుదేవండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జై గురుదేవండి. జై గురుదేవమ్మ. అందరూ సమయానికి రావడం లేదా? సరే, నేను శ్లోకాలు చెప్పండి అమ్మా. సరే గురువు. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. జై గురుదేవ గురువు గారు. అక్కడ మహాప్రాణమ సముపస్థితం. సముపస్థితం ఇంకా బలంగా రావాలి. సముపస్థితం సముపస్థితం. అది జై గురు. మనకి అది సముపస్థితమా అది మహాప్రాణమా అల్ప ప్రాణమా తెలియాలి మన ఉచ్చారణలో. అవును గురువు. నెక్స్ట్ అమ్మా. పాపందా? నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. శ్రీ చెప్పమ్మా. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. ఇక్కడ నా తర్వాత నాకి సంయుక్తంగా ఉన్న అక్షరం మహాప్రాణం కాదమ్మా, అల్ప ప్రాణమే. అది సర్వాన్ బంధూన్. నువ్వేమన్నావు అంటే సర్వాన్ బంధూన్ అది లేదు. బా అల్ప ప్రాణము, ధూ మహాప్రాణము. సర్వాన్ బంధూనవస్థితాన్. సర్వాన్ బంధూనవస్థితాన్. వెరీ గుడ్. నెక్స్ట్. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. వెరీ గుడ్ అమ్మా. సముపస్థితం. సముపస్థితం. వెరీ గుడ్. చెప్పండమ్మా. లక్ష్మీదేవి గారు చెప్పండమ్మా. జై శ్రీకృష్ణ గురువు గారు. కృష్ణమ్మ. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. బంధు కాదు, బంధు. అక్కడ మహాప్రాణి ధామ్, అది థా కాదు. సర్వాన్ బంధూనవస్థితాన్. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం. యుయుత్సం వచ్చినట్టుగా ఉందమ్మా నాకు. యుయుత్సుం సముపస్థితం. యుయుత్సుం గురువు గారండి. అవునమ్మా. యుయుత్సుం స్థితం. వెరీ గుడ్ అమ్మా. జై శ్రీకృష్ణ.
జై శ్రీకృష్ణమ్మ. గురుగారు జై శ్రీకృష్ణమ్మ. నమస్కారం గురుగారు. జై శ్రీకృష్ణ. గురుగారు ఇది కొంచెం ఇక్కడ తీసి చెప్తాను గురుగారు. శ్వశురాన్సు హృదశ్చైవ. గురుగారు ఓకేనండి. సేనయోరుభయోరపి తాన్ సమీక్ష చ కౌంతేయ సర్వాణం సర్వానా కాదు, నా పలకగానే అది పూర్ణాక్షరం అయిపోతుంది. సర్వాన్ అది పొల్లుగా ఉంటే అది సర్వాన్ పంతూనవస్థిత. సర్వాన్ బంధూనవస్థితాన్. 2 మహాప్రాణాక్షరాలు ఉన్నాయి. సర్వాన్ పంతూనవస్థితాన్. వెరీ గుడ్. నెక్స్ట్. కృపయా పరయా విష్ఠో విషీదన్నిబ్ధమబ్రవీత్. విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. జై శ్రీకృష్ణ. ఈశ్వరి గారు. గురుగారు జయ గురుదేవుని. గురుగారు జై గురుదేవమ్మ. చెప్తున్నాను గురుగారు. మరి శకురాన్ సుహృదశ్చైవ హృ కదమ హృ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షత్య స కౌంతేయస్ సర్వాన్ బంధూనవస్థితాన్. వెరీ గుడ్. బాగుంది. కృపయా పరయాన్ విష్ఠో విషీదన్ని దమబ్రవీత్. వెరీ గుడ్. అర్జున ఉవాచ దృష్ట్వేమం సజనం కృష్ణ మమ మమ ఎక్కడ ఉంది? అక్కడ యుయుత్సుం సమపస్థితం. అక్కడ మా ఉందా మూ ఉందా? మరి సమానం ఎందుకు చదువుతున్నారు? సముపస్థితం. మళ్ళా సముపస్థితం. షీ కదమ్మా, స్థి. సముపస్థితం. అంతే. ఓకే, మనం ఈ రోజు 29-30 శ్లోకాలు నేర్చుకుంటాము. గురుగారు నేనున్నానండి, పద్మ. చెప్పండి అమ్మా. అయ్యో, ఇందాక కనిపించలేదు. చెప్పండి. జై శ్రీకృష్ణ. స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి
తాన్ సమీక్షస కౌంతేయ సర్వానుబంధోనవస్థితాన్. నాలుగో చరణం మరొకసారి చెప్పండి అమ్మా. సర్వాన్ ను అంటే మళ్ళా పూర్ణాక్షరం అయిపోతుంది. అది పూర్ణాక్షరం కాకూడదు. మొదటి అక్షరం ఎప్పుడు కూడా పుల్లుగానే ఉండాలి. సర్వాన్ బంధూన్ అవస్థితాన్. సర్వాన్ బంధోనవస్థితాన్. వెరీ గుడ్. కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. వెరీ గుడ్ అమ్మా, బాగుంది. జై గురుదేవ్. బాగా ఇంప్రూవ్ అవుతున్నారు అందరూ. ఇంకొంచెం శ్రద్ధ పెడితే బాగా నేర్చుకోగలుగుతారు. అందరూ కూడా బాగా నేర్చుకోగలుగుతారు. ఈ రోజు 29-30 శ్లోకాలు గురువు గారు. అమ్మా జై గురుదేవ్ గురువు గారు. నేనున్నానండి పద్మని. జై గురుదేవ్ అమ్మా. నిన్న కనిపించలేదు, ఇవాళ ఉన్నారు లేదని నేను మళ్ళీ అడగలేదు. సారీ చెప్పండి అమ్మా. సారీ. జై గురుదేవ్ నాయన. జై గురుదేవ్ అమ్మా. 27 అమ్మా. 27, 28 అమ్మా. సరే గురువు గారు. స్వసురాన్ సృదచ్చైవ. సుహృదశ్చైవ. స్వసురాన్ సుహృదచ్చైవ. కాదండి, ఒక్కసారి. సుహృ దశ్ చైవ. దశ్ ముందు షా రావాలి, తర్వాత చై రావాలి. స్వశురాన్ సుహృదశ్చైవ. స్వసురాన్ సుహృదచ్చైవ. వెరీ గుడ్. సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయస్. అక్కడ యా వినిపించలేదమ్మా. తాన్ సమీక్ష్య. క్షయ. తాన్ సమీక్ష్య స కౌంతేయస్. తాన్ సమీక్షస కౌంతేయస్. వెరీ గుడ్. సర్వాన్ బంధూనవస్థితాన్. ఎక్సలెంట్ అమ్మా, బాగుంది. తర్వాత కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. నిన్న క్లాస్ వినకపోయినా చక్కగా చెప్పారు, బాగుంది. ఇవాళ 29-30 శ్లోకాలు నేర్చుకుంటామమ్మా. మనం నేర్చుకుంటుంది అజయ్ గురుదేవమ్మ. మనం నేర్చుకుంటుంది మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. దానిలో 29వ శ్లోకము. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి. ఇక్కడ చూడండి, షా ఉంది, షా ఉంది. పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే. శరీరే మే ముందు రీ దీర్ఘంగా, తర్వాత 2 మే ఏకారం దీర్ఘంగా. శరీరే మే రోమహర్షశ్చ జాయతే. మొదటి చరణం చూద్దాం. సీదంతి మమ గాత్రాణి. సీదంతి. సి దీర్ఘాక్షరము దీర్ఘంగా, అంటే మామూలుగా హ్రస్వాక్షరానికి రెట్టింపు సమయం దీర్ఘాక్షరం ఉండాలి. సీదంతి. సి చూడండి, సి రెట్టింపు సమయం పలుకుతుంది. ద సి 2 క్షణాలు అనుకుంటే ద 1 క్షణమే. సీదంతి. ఇక్కడ నాకి సంయుక్తంగా తా ఉంది, అంటే నా పుల్లుగా ఉంటుంది. తి అనేది పూర్ణాక్షరం. పూర్ణాక్షరం అంటే స్వరం ఉన్నది. స్వరం అంటే అకారం దగ్గర నుంచి అమ్మహాల వరకు ఉన్నదంతా పూర్ణ స్వరాలు. అవి ఉంటేనే అది హల్లు అక్షరంగా మారుతుంది, లేదంటే హలంతమని అంటారు. క గ చ చ అలా పొల్లుతో ఉంటాయి. అవి స్వచ్ఛమైన హల్లులు. దానికి స్వరం కలిస్తే అక్షరం అవుతుంది. సీదంతి. దాపైన ఆఘాతం ఉంది, 2 నిలువు గీతలు ఉన్నాయి కదా. దాని అర్థం దాని తర్వాత వచ్చే సంయుక్త అక్షరంలోని మొదటి అక్షరం
పొల్లుగా ఉంటుంది, అది ద్విత్వం అవుతుంది, రెండుగా మారుతుంది. దా నా రెండు నాలు అవుతుంది. చూడండి కింద రెడ్ అక్షరాలతో ఒక లైన్ ఉంది చూడండి, సీదంతి. ఒక నా బ్రాకెట్ లో ఉంది, ఇంకొక నా బయట ఉంది, అంటే రెండు నాలు అయినట్టు. అయితే రెండు పొల్లులే. సీదంతి, అంతిలో మళ్ళా నా పొల్లుగాను తి పూర్ణంగాను ఉంటుంది. సీదంతి. మామ ఒకే అక్షరం 2 సార్లు వచ్చింది. మామ గాత్రాణి, గాత్రాణి. గా దీర్ఘంగా పలికిన తర్వాత ఆఘాత తీసుకుంటూ త్రాలోని మొదటి అక్షరం ఏది? త. త 2 అయింది చూడండి. అదే లైన్ లో తర్వాత ఉంది గాత్ త్రాణి, గాత్రాణి. అణా పలకాలి, గాత్రాన్ని కాదు, గాత్రాణి. ముఖంచ, ముఖంచ. మహాప్రాణి ఖ అంటే ఒత్తు ఖ. అనుస్వరం ఉంది, అనుస్వర ఉచ్చారణ చ అవుతుంది, సారీ జ్ఞ అవుతుంది. జ్ఞ ఎందువల్ల వస్తుందంటే చ చ జ జ జ్ఞ, ఈ 5 అక్షరాలు ఒక వర్గం. అయితే మొదటివి 4 అక్షరాలు చ చ జ జ, ఇవి హల్లులు. 5వ దాన్ని అనునాసిక అంటారు. అది హల్లే, కానీ దానికి ఒక ప్రత్యేకమైన నామం ఉంది, అనునాసిక. అది ముక్కు సహాయంతో పలుకుతాం కాబట్టి అనునాసిక అంటారు. అన్నప్పుడు మనకి నాలిక పైన అంగిలలో నొక్కి బట్టి కొంత శ్వాస నోటితోటి, కొంత శ్వాస ముక్కుతోటి విస్మరిస్తాం, కాబట్టి దాన్ని అనునాసిక అన్నారు. ముఖంచ, అక్కడ చూడండి మంచము, ముఖంచ. ఆ చ పలికినప్పుడు నాలిక ఎక్కడైతే పైన అంగిలో స్పృశిస్తుందో జ్ఞ కూడా అదే స్థానంలో స్పృశించాలి. ముఖంచ అనుస్వర నియమాలు అందుకే ఉంటాయి. తర్వాత వచ్చే అక్షరం సులభంగా పలకడం కోసం ఆ వర్గం యొక్క 5వ అక్షరం దాని ఉచ్చారణగా పెడతారు. ముఖంచ పరిశుష్యతి, పరిశుష్యతి. షు తాళవ్యష అంటే శంకరలో పలికే ష మొదటిది, ఉషలో పలికే ష యాతో పాటు 2వది. ముఖంచ పరిశుష్యతి, పరిశుష్యతి. షు పై ఆఘాత తీసుకుంటూ షియాలోని ఉషాలో పలికే ష, దాన్ని మూర్ధన్య ష అంటారు. సో షా ద్విత్వం చేసుకుంటూ అంటే 2 షాలు అవుతుంది. పరిశుష్యతి, ముఖంచ పరిశుష్యతి. 3వ చరణము వేపథుశ్చ శరీరే మే, వేపథుశ్చ. ఇది తాత్థ 2వది, పొట్టలో చుక్కుంది, ఉత్తుత్థ. అంతేగాని ఉత్తుద్ధ మాత్రం కాదు, వేపధుశ్చ అని చదవకూడదు. వేపథుశ్చ, వేపథుశ్చ. ధు ధు. ధా పలికినప్పుడు కొంచెం నాలిక టిప్ టచ్ అవుతుంది. థా పలికినప్పుడు నాలిక కొంచెం మధ్య భాగం టచ్ అవుతుంది అంగిలలో. వేపథుశ్చ, థుశ్చ. షా పలకడానికి నాలిక పైనుంచి కొంచెం గాలి బయటకు వదిలేస్తే ఇష్ అనే శబ్దం వస్తుంది. దాని తర్వాత ఆ గ్యాప్ మూసేస్తే చ వస్తుంది. వేపథుశ్చ, వేపథుశ్చ. శరీరే మే, శరీ అది ఈకారం దీర్ఘంగా, రేమే ఏకారం దీర్ఘంగా. వేపథుశ్చ శరీరే మే. 4వ చరణము రోమహర్షశ్చ జాయతే, రోమ హర్ష. హర్ష, హర్ష సంయుక్తాక్షరమే, రాక్ష సంయుక్తంగా వచ్చింది, కానీ రాతో కానీ హాతో కానీ మొదటి అక్షరంగా ఉండి వేరే హల్లు కలిసి సంయుక్తాక్షరం అయినప్పుడు వాటి ముందు అక్షరాల పైన ఆఘాతము ఉండదు. అది ఒక నియమం. ఎందుకంటే రా హ ఈ అక్షరాల ఉచ్చారణలో వాటి అమరికలోనే స్వచ్ఛందంగా ఆఘాతం మిళితమై ఉంటుందని ఆ 2 అక్షరాలకి ఆఘాతం వేరుగా ఇవ్వలేదు. రోమహర్షశ్చ, ఇక్కడ ర్షా పైన ఆఘాతం ఉంది, ఆ ఆఘాతము షా పైన వస్తుంది, రా పైన రాదు. ఎందుకంటే రా పొల్లుగా ఉంటుంది కాబట్టి పొల్లక్షరం పైన ఆఘాతం ఉండదు, పూర్ణాక్షరం పైన మాత్రమే వస్తుంది. పూర్ణాక్షరం ష.
షాపై ఆఘాతం తీసుకుంటూ షలోని మొదటి అక్షరం ష, శంకరులో పలికే ష, దాన్నే తాళవ్య ష అంటారు. తాళవ్య ష. రోమహర్షశ్చ, ఆ షాని ద్విత్వం చేసుకోవాలి అంటే 2 షాలు అవుతుంది. రోమహర్షశ్చ జాయతే, రోమహర్షశ్చ జాయతే. పూర్తి శ్లోకం మరొకసారి. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అందరం మీటమా. సీదంతి మమ గాత్రాణి. సీదంతి మమ గాత్రాణి. హ్రస్వాక్షరాలకు ఎక్కడా దీర్ఘం రాకూడదు, దీర్ఘాక్షరాలు హ్రస్వంగా అవ్వకూడదు. సీదంతి, సీదంతి మమ గాత్రాణి. కంచ పరిశుష్యతి, ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. రోమహర్షశ్చ జాయతే. ఇప్పుడు చెప్పండమ్మా మొదటి తేడా. హరి ఓం. సీదంతి మమ గాత్రాణి శరీరే మే వెరీ గుడ్. 30 శ్లోకం నేర్చుకుంటాము. 30 శ్లోకం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్. గాంధీవం గా దీర్ఘంగా, అలాగే డి కూడా దీర్ఘమే. నాకి డ సంయుక్తంగా ఉంది, అయితే అణ పొల్లుగా ఉంటుంది, డి పూర్ణంగా ఉంటుంది. గాన్ గాన్ డి గాంధీవం. అక్కడ అనాద్విత్వం అవుతుంది, గా పైన ఆఘాతం ఉంది కాబట్టి అణ 2 4గా మారుతుంది. గాంధీవం అనుస్వర ఉచ్చారణ మా పొల్లుగా చెప్పాలి. ఎందుకంటే సా ష ష ఈ 3 అక్షరాల్లో ఏది వచ్చినా అనుస్వరం తర్వాత అనుస్వర ఉచ్చారణ మా అవుతుంది. అది ఒక నియమం. గాంధీవం స్రంసతే. ఇక్కడ స్రా తర్వాత అనుస్వరం ఉంది. పదం చివరిలో ఉంటే అనుస్వరం, దాని ఉచ్చారణ బ్రాకెట్లో ఇస్తారు, కానీ పదం మధ్యలో ఉంటే ఇవ్వరు, మనం వ్రాసుకోవాలి. పొల్లు వా రాసి పక్కన రసన పెట్టుకోండి, దాన్ని సానునాసిక వా అంటారు. అంటే మామూలు అనునాసిక కన్నా అది సానునాసిక, ముక్కు సహాయం ఎక్కువ కావాల్సి ఉంటుంది. అంటే అనుస్వర పక్కన అరసన్న ఉంటుంది కాబట్టి అది 3 అక్షరాలకు ఉంటుంది. యాకొకదానికి, లాకొకదానికి
వాక్ ఒకదానికి. ఈ 3 అక్షరాలకే పక్కన అరసన్న వస్తుంది. అది వ్రాసుకోండమ్మా. అనుస్వరం పైన పొల్లు వా రాసి అరసన్న రాసుకోండి. గాండీవం స్రౌంసతే హస్తాత్. హస్తాత్ హ పూర్ణంగా పలికి ఆఘాత తీసుకుంటూ స్థాలోని సాధ్యత్వం చేసుకుంటూ హస్తాత్. రెండవ చరణం త్వక్ చైవ పరిదహ్యతే. త్వక్ చైవ త్వ. ఇక్కడ త్వ సంయుక్తాక్షరమే, తాకి వా సంయుక్తంగా ఉంది కాబట్టి. కానీ దాని ముందు అక్షరం పుల్లిగా ఉంది కాబట్టి అక్కడ ఆఘాతు రాదు. ముఖ్యమైన నియమం ఏంటంటే ఆఘాత్ ఎప్పుడు కూడా పూర్ణమైన అక్షరం మీద మాత్రమే వస్తుంది. అంటే దానికి అకారం కానీ ఆకారం కానీ ఇకారం కానీ అలా మొదలుకొని ఏ ఓ ఔ ఇంతవరకు ఆ స్వరం ఉంటేనే ఆఘాతు ఉంటుంది, పొల్లు అక్షరాల పైన రాదు. కాబట్టి త్వా ముందు ఆఘాతు లేదు. చై ఇక్కడ 2 అక్షరాలు అంటే మనకి కనపడడానికి కా చ ఐ అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ చెయ్యి కా చెయ్యి 2 అక్షరాలు. మొదటిది కా పొల్లుగా ఉంటుంది. త్వక్ చెయ్యివ ఇక్కడ కింద రెడ్ లైన్ లో చూడండి, కింద 2 అక్షరాలతో త్వక్ ఒక కా బ్రాకెట్ లో వాతో పాటు వెంటనే పలకాలి. త్వక్ చెయ్యివ, రెండవది చెయ్యివ, త్వక్ చెయ్యివ. కాబట్టి కానీ స్ట్రెస్ చేసి 2 అక్షరాలు పలికినట్టుగా పలకాలి. త్వక్ చైవ పరిదహ్యతే. పరిదహ్యతే హ్య ఇక్కడ హాకి యా సంయుక్తంగా ఉంది, అయినా ఆఘాతు లేదు. ముందే చెప్పాను, రాతో కానీ హాతో కానీ ఈ 2 అక్షరాలతో సంయుక్తాక్షరం ఏర్పడినప్పుడు వాటి ముందు అక్షరాలపైన ఆఘాతం ఉండదు. త్వచ్చైవ పరిదహ్యతే. 3వ చరణము నచ శక్నోమ్యవస్థాతుం. నచ ఇక్కడ సంస్కృతంలో ఒక్కొక్క అక్షరం కూడా పదం అవుతుంది. న అంటే లేదు అని, కానీ నా అంటే లేదని, చ అంటే కూడా లేదంటే నచ్చ. చ అంటే కూడా కానీ అయితే అని కానీ 2-3 అర్థాలు వస్తాయి చాకి. నచ శక్నోమ్యవస్థాతుం. శక్నో వరుసగా 2 ఆఘాతాలు ఉన్నాయి. షా పైన ఆఘాతం తీసుకుంటూ క్నోలోని కా ద్విత్వం అంటే 2 చేసుకుంటూ చూడండి. తర్వాత అదే లైన్లో తర్వాత చూడండి షక్ క్నో. శక్నోమ్యవస్థాతుం. క్నో పైన కూడా ఆఘాతం ఉంది, ఎందుకంటే తర్వాత కూడా సంయుక్తాక్షరమే. క్నోలోని మొదటిది ద్విత్వమైంది, 2వ అక్షరం పైన ఆఘాతం వస్తుంది. నో పైన ఆఘాతం తీసుకుంటూ మ్యాలోని మొదటి అక్షరం పొల్లు మా పొల్లుగా ద్విత్వం చేసుకుంటూ శక్నోమ్. శక్నోమ్యవస్థాతుం. మళ్ళా వా పైన ఆఘాతం ఉంది. స్థాలోని సాద్విత్వం చేసుకుంటూ అది కూడా ఉంది చూడండి. మ్యవస్ ఒక సా బ్రాకెట్ లో వాతో వెంటనే పలకాల్సింది. రెండవది స్థాతం. మ్యవస్థాతుం. నచ శక్నోమ్యవస్థాతుం. మరలా నచ శక్నోమ్యవస్థాతుం. భ్రమతీవ చ మే మనః. భ్ర సంయుక్తాక్షరమే, మహాప్రాణి భ ర 2 కలిసి ఉన్నాయి. కానీ తూ తర్వాత అనుస్వరం ఉంది కాబట్టి అనుస్వరం ఉన్నా విసర్గున్నా ఆఘాతం రాదు, ఎందుకంటే వాటి ఉచ్చారణ ఎప్పుడూ కూడా పొల్లుగానే ఉంటుంది. పుల్లక్షరాలపైన ఆఘాతం ఉండదు. భ్రమతీవ చ మే మనః. భ్రమతీవ చ మే మనః. చివరిగా ఉన్న విసర్గ ఉచ్చారణ హ హ్రస్వంగా చెప్పాలి. మనః. గాండీవం స్రౌంసతే హస్తాత్. త్వచ్చైవ పరిదహ్యతే. నచ శక్నోమ్యవస్థాతుం. భ్రమతీవ చ మే మనః. అందరూ అన్మిట ఉండమ్మా. గాండీవం స్రౌంసతే హస్తాత్. గాండీవం స్రౌంసత్. స్రౌ చూడండి, పెదవులు సున్నాలా రావాలి. స్రౌంసతే హస్తాత్.
త్వక్ చైవ త్వక్ చైవ త్వక్ చైవ పరిదహ్యతే. వెరీ గుడ్. మరొకసారి త్వక్ చైవ త్వక్ చైవ త్వక్ చైవ పరిదహ్యతే. మూడవ చరణం నచ శక్నోమ్యవస్థాతుం. మరొకసారి శ్రద్ధగా వినమ్మా. నచ శక్నోమ్యవస్థాతుం. వెరీ గుడ్. భ్రమతీవ చ మే మనః. మరలా భ్రమతీవ చ మే మనః. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ కలిపి చెప్పండి అమ్మా. హరివో సరే బాబా బాబా దగ్గరమ్మా. ఇప్పుడు అందరూ మీట్ అయిపోండి, ఒక్కొక్కరిగా చెప్పండి. ఇప్పుడు అర్థం చెప్పేస్తాను, తర్వాత మీకు ఇంకో కొంచెం సులభంగా ఉంటుందేమో. 29వ శ్లోకం పెట్టండి గురువు గారు. 29వ శ్లోకం. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే రోమహర్షశ్చ జాయతే. సీదంతి మమ గాత్రాణి అంటే గాత్రం అంటే గొంతు. ఆయన గొంతు స్వరం వణుకుతుందట, మాట్లాడలేకపోతున్నాడు. ముఖంచ పరిశుష్యతి, ముఖం అంటే నోరు, పరిశుష్యత అంటే ఎండిపోతుందట. నోరు అంటే మనకి చూడండి, ఎక్కువ మనకి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు, కొంచెం భయం వేసినప్పుడు నోరు ఆరిపోయినట్టు అయిపోతుంది. అది ఆ విధంగా ఆయనకి నోరు ఎండిపోతుందట. వేపతుశ్చ శరీరమే, వేపతుశ్చ అంటే వణుకు, శరీరంలో వణుకు వస్తుందట. రోమహర్షశ్చ జాయతే, మనం చూడండి వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి అంటాం, అలాగే రోమహర్షశ్చ అంటే గగుర్పాటు వస్తే మనకు అలా ఆ రోమాలు పైకి లేస్తాయి, అలా జరుగుతుందట. ఈ 4 చరణాల్లో ఆయన చెప్పింది అది. నా స్వరం వణుకుతుంది, నోరు ఎండిపోతుంది, శరీరం వణుకుతుంది, గగుర్పాటు కలుగుతోంది. ఈ శ్లోకంలో 30వ శ్లోకం. గాంధీవం స్రంసతే హస్తాత్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్ అంటే చేతి నుండి ఆయన విల్లు పేరు గాంధీవం. గాంధీవం జారిపోతుందట. త్వక్ చైవ, త్వక్ అంటే చర్మము, త్వక్ చైవ అంటే శరీరం కూడా పతించిపోతున్నది. నచ శక్నోమ్యవస్థాతుం, శక్నోమి అవస్థాతుం, మనస్సు భ్రమకు గురవుతుందట. అలాగే భ్రమతీవచ మే మనః, అది మనసు భ్రమకు గురవుతుంది. సో గాంధీవం చేతి నుంచి జారిపోతుంది, చర్మం తప్పించిపోతుంది, మనసు భ్రమకు గురి అయినట్టు అనిపిస్తుంది, కనుక ఇక్కడ నిలబడలేకపోతున్నాను. నచ శక్నోమి వ్యవస్థాతం అంటే నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను అని ఆయన శరీరంలో కలిగిన మార్పుల గురించి కృష్ణ భగవానుడు వారికి విన్నవించుకుంటున్నారు అర్జునుడు.
ఈ 2 శ్లోకాల్లో. ఇప్పుడు ఒక్కొక్కరిగా చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. శ్రీదంతి మమ గాత్రాని. అమ్మ గాత్రాణి అణ రావాలి. శ్రీదంతి మమ గాత్రాని. అణ అన్నప్పుడు నాలిక మడిచి ఇలా వెనక్కి మడిచి పైన టచ్ చేసి ముందుకు లాగాలి. అణ అనండమ్మా. అణ 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 రావాలి. అణ అణ. వేణు వేణు. వేణు. అలాగే సీదంతి మమ గాత్రాణి. సీదంతి మమ గాత్రాణి. అది అణ కొంచెం ప్రాక్టీస్ చేయమ్మా. నెక్స్ట్. ముఖం చ పరిసృష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అద్భుతం తల్లి, బాగా పాడావు. తర్వాత శ్లోకం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతి న చ శక్నోమ్యవస్థాతుం వెరీ గుడ్. భ్రమతీవ చ మే మనః. వెరీ గుడ్. ఇప్పుడు 3వ చరణం మళ్ళా ఎందుకు చెప్పామో రెండోసారి చెప్పు. తాకి ఒత్తు రాలేదని మళ్ళీ చెప్పావు. అంటే నువ్వు చేసిన తప్పు నీకే తెలిసిపోయింది. అలా తెలిసిపోతేనే మనకి బాగా నేర్చుకుంటానట్టు అర్థం. నువ్వు ఒకసారి పాడగానే నువ్వు తప్పు పాడేవని స్ఫురణ నీకు వచ్చేసింది, నీ మనసులో వచ్చింది. అందుకు మళ్ళీ 3వ చరణం మళ్ళీ పాడావు, కరెక్ట్ గా పాడావు. అలా అందరూ అదే విధంగా నేర్చుకోవాలి. బాగుందమ్మా. తర్వాత జై శ్రీకృష్ణ గురువు. జై శ్రీకృష్ణమ్మ. సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. 3వ చరణం ఒకసారి చెప్పండమ్మా. వేపతుశ్చ శరీరే మే. దుశ్చా దగ్గర దీర్ఘం వస్తుంది, దీర్ఘం రాకూడదమ్మా. వేపతుశ్చ శరీరే మే. వేపతుశ్చ శరీరే మే అంతే అంతే. రోమహర్షశ్చ జాయతే. వెరీ గుడ్ అమ్మా. గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అద్భుతంగా చెప్పారమ్మా, బాగుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురుగారు. జై కృష్ణ. సీదంతి మమ గాత్రాణి. దాకి ఒత్తు వస్తుంది, రాకూడదమ్మా. సీదంతి కాదు, సీదంతి. సీదంతి సీదంతి మమ గాత్రాణి ముఖిం చ పరిశుష్యతి. ముఖంచ, ముఖించ కాదు. ముఖం ముఖం చ ముఖిం చ. ముఖంచ, ముఖించ కాదు. ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమ హర్షశ్చ జాయతే. అది హాలా పలికే ప్రయత్నం చేయడం, ఆలా వస్తుంది, ఆ కాదు. రోమ హర్ష. వెరీ గుడ్. రోమ హర్షశ్చ. మధ్యలో హా వచ్చింది. రోమ హర్షశ్చ జాయతే. రోమ హర్షశ్చ జాయతే. అది కొంచెం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ తర్వాత శ్లోకం. గాంధీవం స్రవసతే. స్రవంసతే. స్రవ వా పూర్తిగా పలకూడదు. స్రవంసతే. గురుగారు మరి చెప్పండి గురుగారు. గాంధీవం
స్రంసతే హస్తాత్. గాంధీవం స్రవసతే అస్తాత్. త్వచ్చైవ పరిధయతే న శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. వెరీ గుడ్. మూడో చరణం ఒకసారి చెప్పండి అమ్మా. నస కాదు, నస కాదు, నచ్చ. నచ నచ శక్నోమ్యవస్థతాం వ్యవస్థాతుం. వస్తాతుం. అంతే, బాగుంది. జై శ్రీకృష్ణ గురు. జై శ్రీకృష్ణ అమ్మ. తర్వాత జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అమ్మ. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అమ్మ అక్కడ మా రాకూడదమ్మా, పెదవులు కలవకూడదు. ముఖంచ, నాలిక మధ్య భాగమే స్పృశించాలి అంగీలో. ముఖంచ పరిశుష్యతి. ముఖం చ పరిశుష్యతి. అంతే. వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. బాగుంది. గాంధీవం స్రంసతే. స్రౌ చూడండి, పెదవులు సున్నాల రావాలి. స్రౌంసతే హస్తాత్. గాంధీవం స్రంసతే హస్తాత్. స్రౌ స్రౌసతే. అంతే. స్రౌసతే హస్తాత్. అంతేనండి. వక్షైవ పరిదహ్యతే న చ నక్నోమ్యవస్థాత్. శక్నో న శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. బాగుందమ్మా, చాలా బాగుంది. నెక్స్ట్. జై గురుదేవ్ గురువు గారు. జై గురుదేవ్ అమ్మ. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. హర్షశ్చ, ఆ షా కొంచెం పలకాలి. అలాగే అణ ఒకటి, మీరు ఆ రెండు కొంచెం ప్రాక్టీస్ చేయాలమ్మా. రోమహర్షశ్చ, హర్షశ్చ. రోమహర్షశ్చ జాయతే. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చింది. మీరు ప్రయత్నపూర్వకంగానే చదవాలి. ఇటువంటి క్లిష్టమైన అక్షరాలు మనం పూర్తిగా మనసు పెట్టి పలికితేనే వస్తాయి. లేదంటే మనకి పూర్వకాలం ఎలాగ అలవాటైందో ఆ అలవాటు ప్రకారం నాలుగు తీసుకెళ్ళిపోతుంది. దాన్ని మన మనసుతో కంట్రోల్ చేసి ఆ అక్షరం పలికించాలి. అది గాంధీవం స్రంసతే హస్తాత్ వక్షైవ పరిదహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. జై గురుదేవ్. చాలా బాగా చెప్పారు. జై గురుదేవ. పద్మ గారు చెప్పండి అమ్మా. చెప్పేశారా? పద్మ గారు అన్నారమ్మా? చెప్పాను గురువు గారు. ఓకే. ఇప్పుడు ఇంకా ఈశ్వరి గారు చెప్పాలా? జై గురుదేవుని గురువు గారు. జై గురుదేవ అమ్మా, చెప్పండి. ఏమి సింపుల్ గా, మీరు అంత కష్టపడకూడదమ్మా. సీదంతి ఏం లేదు దానిలో కష్టం. సీదంతి మమ గాత్రాణి. సీదంతి మమ గాత్రాణి. అంతే, కష్టపడదు. ముఖంచ పరిశుష్యతి. ముఖంచ కష్టవద్దు. మీరు నాలుకని ఇబ్బంది పెట్టద్దు, తేలికగా పలకండి. ముఖంచ పరిశుష్యతి. ముఖంచ పరిశుష్యతి. వేపధుశ్చ. వేపదుష్య
శరీరేమి ఉమ్. రోమహర్ష జయతి ఆహా. రోమహర్షశ్చ హర్షశ్చ రోమహర్షస్య జాయతే జయతి జాయతే. జాయతే వెరీ గుడ్. గాంధేయం గాంధీవం డి డి గాంధీవం గాంధీవం స్రౌంసతే. సంశ్రయతే ఆహాహాహా. సాకి రావాలి. స్రౌంసతే. సంశ్రయతే ఆ రా రెండో సాకి పెడుతున్నారు మీరు, అలా కాదమ్మా. స్రౌంసతే. స్రౌ ఇక్కడ చూడండి, నా పెదవులు చూడండి. స్రౌంసతే. సతే సంసతే సౌ కాదు మళ్ళా, స్రౌ. స్రౌ స్రౌంసతే. సంసతే హస్తాత్. హత్తాస్ హస్తాత్. అత్థస్ హస్తాత్. సాకి తావద్దమ్మా. హస్తాత్ హస్తాత్ అంతే. త్వక్చైవ త్వక్సైవ పరిదహ్యతే. పరిధయతే దహ్యతే. దహ్యతే. దశయతే దాహం అనండి. దాహం అంతే. అలాగే దహ్యతే. దాకి దీర్ఘం తీసేసి దహ్యతే. దశ్యతే ఓకే, ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. దశ్యతే. నచ శక్నోం నచ శక్నోమ్యవ. నస శక్నోమ్య నస కాదు, నస కాదు, నచ. నచ శక్నో శక్ను మ్యవస్థాతుం. మేవస్థా గురుగారు తిరగట్లేదు. తిరగకపోతే అలా ఊరుకోను కదా. వ్యవస్థాతుం. దాతుం దాతుం కదా, థాతుం థాతుం అంతే. వ్యవస్థాతుం. వ్యవస్థాతుం అలాగే ఇప్పుడు మళ్ళా నచ శక్నోం మ్యవస్థాతుం. నస నస కాదు, నచ. నచ ఆ, నచ శక్నో మ్యవస్థాతుం. వ్యవస్థాతుం భ్రమతీవ చ భ్రమతీవ చ చ మే మనః. మే మనః. వెరీ గుడ్, బాగుంది. ప్రాక్టీస్ చేయాలి మరి. వినేసి వదిలితే కాదు. మీకు మీకు ఆడియో కూడా పంపిస్తున్నారు. ఆడియో వింటూ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కనీసం రేపు ఉదయం మీకు సమయం కుదిరినప్పుడల్లా ఈ 2 శ్లోకాలు ప్రాక్టీస్ చేస్తే మీకు నోటికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా కొద్ది సమయం మిగిలింది. అమ్మ పారాయణ చెప్పండి అమ్మా. గురువు గారు. అంగముల పట్టు దప్పే నోరెండిపోవచున్నది చూడుమా, వెంట్రుకలు నిక్కబొడిచే ఒడలెల్ల వణుకుచున్నది చూడుమా. అదే మరి నేను చెప్పింది మొదటి శ్లోకం 29వ శ్లోకంలో కరెక్ట్ గా అదే చెప్పారు గురువు గారు. అంటే అర్థాన్ని గీ రూపంలో రాశారు వారు. అంతే. చెప్పండి అమ్మా, నెక్స్ట్. గాంధీవము జారెను చర్మము పరితపించుచున్నది, మనసు పరిభ్రమించెను నిలబడను వీలుగాకున్నదయ్యా. వెరీ గుడ్. అదే అర్థం గురువు గారిది వారి శ్లోకంలో చక్కగా చొప్పించి పాడారు. చాలా బాగుంది. అందరూ పాడతారమ్మా. జై గురుదేవండి. జై గురుదేవమ్మ.
అంగముల పట్టు దప్పే నోరెండి పోవుచున్నది చూడుమా వెంట్రుకలు నిక్కబొడిచే వడలెల్ల వణుకుచున్నది చూడుమా. అమ్మ ఇక్కడ వడలు కదమ్మా, ఓడలెల్ల. ఓ కదా రాసింది ఆయన. ఓ ఓ అండి, అవును. ఓడలెల్ల. వడ అంటే మళ్ళా మారిపోతుంది, వడ దెబ్బ. అవునండి. ఓడలెల్ల, ఓడలెల్ల. వడలెల్ల. వా కదమ్మా, ఓడలెల్ల. వడలెల్ల. అంతే అంతే. ఒంటె అంటాం కదా, ఒంటెలు ఓ పలకాలి. ఓడలెల్ల. వడలెల్ల. అంతే అంతే. ఓడలెల్ల వణుకుచున్నది చూడుమా గాంధీవము జారెను చర్మము పరితపించుచున్నది మనసు పరిభ్రమించెను నిలబడను వీలుగాకున్నదయ్యా. అద్భుతంగా చెప్పారమ్మా, చాలా బాగుంది. అందరూ ఇదే రాగంలో సాధన చేయండి అమ్మా. తర్వాత జయ శ్రీకృష్ణ గురువు జయ గారు. శ్రీకృష్ణ అమ్మ. అంగములు పట్టు దప్పే నోరెండి పోవుచున్నది చూడుమా వెంట్రుకలు నిక్కబొడిచే ఒడులెల్ల ఓడలెల్ల. వడ. ఉడు ఉందమ్మా అక్కడ? ఉడు డు ఉందా, డా ఉందా? డా గురువు గారండి. ఓడలెల్ల. వడలెల్ల వణుకుచున్నది చూడుమా గాంధీవము జారెను చర్మము పరితపించుచున్నది. చూకు తిరుగున్నట్టుంది. పరితపించుచున్నది. పరితపించుచున్నది మనసు పరిభ్రమించెను నిలబడను వీలుగాకున్నదయ్యా. గాకున్నదయ్యా, ఒక కాయ ఉన్నట్టుందమ్మా. నిలబడను వీలుగాకున్నదయ్యా. అంతే అంతే, బాగుంది. జయ శ్రీకృష్ణ గురుగారు. జయ శ్రీకృష్ణ. అంగముల పట్టు దప్పే నోరెండి పోవుచున్నది చూడుమా వెంట్రుకలు నిక్కబొడిసే ఓడలిల్ల వణుకుచున్నది చూడుమా గాంధీవము జారెను చర్మము పరితపించుచున్నది మనసు పరిభ్రమించేను నిలబడును వీలుగాకున్నదయ్యా. మనసు పరిభ్రమించెను నిలబడను వీలుగాకున్నదయ్యా. మనసు పరిభ్రమించెను నిలబడును వీలుగాకున్నదయ్యా. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. జయ శ్రీకృష్ణ. అంగములు పట్టు దప్పే నోరెండి పోవుచున్నది చూడుమా వెంట్రుకలు నిక్కబొడిచే వడలెల్ల వణుకుచున్నది చూడుమా గాంధీవము జారెను చర్మము పరితపించుచున్నది మనసు పరిభ్రమించెను నిలబడను వీలుగాకున్నదయ్యా. గురుదేవండి. జయ గురుదేవ. జయ గురుదేవుని గురువు గారు. జయ గురుదేవమ్మ. అంగమును పట్టు దప్పి. అంగములు అమ్మ, అంగమును కాదు, లు లు. అంగములు పట్టి దప్పి పట్టు దప్పి
దప్పి అనుకుంటాను, దప్పి కాదు. దప్పి ఉమ్. అంగములు పట్టు దప్పే, అంగములు పట్టు దప్పి నూరెండిపోచున్నదన్ చూడమా ఊరెండి పోవుచున్నది చూడుమా. పోచున్నది చూడుమా. పోవుచున్నది పోచున్నదా? పోవుచున్నది చూడుమా. వెంట్రుకలు నిక్కబొడిచే వడలెల్ల వణుకుచున్నది చూడుమా. గాండేయము జారును చర్మము పరితపించుచున్నది మనసు పరిభ్రమించెను. నిలబడను. సింపుల్ గా మీరు ఎక్కువ నొక్కి చెప్పకూడదు. మనసు నిలబడను వీలు కాకున్నదయ్యా. నాకే కష్టం గురుగారు, అందరికి పర్వాలేదు. పర్వాలేదు, మీరు నేను మెల్లమెల్లగా నేర్చుకుంటారు, ఇబ్బంది ఏముంది. ఓకే, జై గురుదేవమ్మ. ఇక మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఎంతటి భాగ్యమయ గురుదర్శన